మేము దీన్ని రీస్కెడ్యూల్ చేస్తామని చెప్పనే స్కామ్స్ ఎక్కువైపోతున్నాయి. ఒక పాలిథిన్ కవర్ తో కొత్త సీల్ లాగి కొత్తగా వీళ్ళు వేసేస్తారు. ఆర్డర్స్ ఎక్కువైపోయినప్పుడు వీళ్ళకి డెలివరీ చేసే టైం కుదరట్లేదు. రెండోది డెలివరీ బాయ్స్ మీద పెట్టే టార్గెట్ ప్రెషర్, ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు, మార్కెట్ ప్లేస్ ఫీజు, పేమెంట్ గేట్వే ఫీజు రకరకాలుగా ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మూడో ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నాను. ఇది మన సబ్స్క్రైబర్స్ లోనే ఒకరు ఫేస్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే అది నా చేతుల్లో లేదు. ఇన్ఫాక్ట్ కొంచెం దీన్ని గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని ఒక సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది. ప్రాపర్ రెగ్యులేషన్స్ లేవు. బట్ ఒకటి మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పగలను, మీకంటూ ఈ వీడియో చూస్తే ఒక అవేర్నెస్ వస్తుంది. నెక్స్ట్ ఆర్డర్స్ మీరు చేసుకుంటున్నప్పుడు ఒక 3 జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ నా వైపు నుంచి 3 సజెషన్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. బట్ చాలా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. ఎన్ని రకాలుగా డెలివరీ బాయ్స్ రేంజ్ లో అసలు ఎన్ని రకాలుగా స్కామ్స్ జరుగుతాయి ఏంటి అనేది మీ వీడియోలో చెప్తా. ఎలా వీటి నుంచి తప్పించుకోవచ్చో కూడా మీకు అర్థమవుతుంది. కొంచెం టైం తీసుకుని ఒక 2-3 రోజుల్లో అసలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆర్డర్ ప్లేస్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది, అక్కడ నుంచి మన ఇంటి వరకు ఆర్డర్ ఎన్ని స్టెప్స్ దాటుకొని, ఎన్ని స్కాన్స్ దాటుకొని మన ఇంటి వరకు వస్తుందని చెప్పనేది క్లియర్ కట్ గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం వీడియోలో అమెజాన్ కి సంబంధించి రీసెంట్ టైమ్స్ అంటే 1 month ago నేను ఫ్లిప్కార్ట్ మీద ఒక వీడియో చేశా. ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనకి డెలివరీ అయ్యే ముందు డెలివరీ అటెంప్ట్ చేస్తున్నారు కానీ డెలివరీ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి రీఫండ్ కూడా ఇనిషియేట్ చేయట్లేదు ఒకవేళ వాళ్ళు డెలివరీ చేయడంలో ఫెయిల్ అయితే అనే దాని గురించి ఒక వీడియో చేశాను. చాలా మంది దాని మీద అవేర్నెస్ వచ్చింది. అలానే ఈ రోజు ఒకసారి ఆర్డర్స్ మీరు చెక్ చేస్తే 2 ఐటమ్స్ నేను ఆర్డర్ చేయడం జరిగింది. ఒకటి కీబోర్డ్, 2 ఇయర్ ఫోన్స్. ఈ రెండింటిలో ఒకటి కూడా మనకి ఇప్పటి వరకు డెలివరీ కాలేదు. ఇవి 2 కూడా సేమ్ డే డెలివరీ మెన్షన్ చేస్తున్నాయి. అమెజాన్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే పర్చేజ్ చేస్తారో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి సేమ్ డే డెలివరీ అండ్ డెలివరీ ఛార్జెస్ లేకుండా వీళ్ళు మనకి డెలివరీ చేయడం జరుగుతుంది, ప్రైమ్ ఎలిజిబుల్ అయితే. అలాంటి 2 ఐటమ్స్ నేను ఆర్డర్ చేయడం జరిగింది. ఈ రెండింటిలో ఒక్కటి కూడా ఈ రోజుకి డెలివరీ అవ్వలేదు. ఇది ఒక్కసారి జరిగింది కాదు, రీసెంట్ టైమ్స్ లోనే అమెజాన్ లో రీసెంట్ టైమ్స్ లోనే నాకు నా ఫ్రెండ్ కి ఇద్దరికి ఒకేసారి రిపీట్ అయితే అతని అకౌంట్ కూడా నేను యాక్సెస్ తీసుకొని నేను ఇప్పుడు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇది నా ఫ్రెండ్ అకౌంట్, చందు అని చెప్పి నేమ్తో ఉంటుంది. ఇందులో కీబోర్డ్ ఒకటి, ఇయర్ ఫోన్స్ ఒకటి ఆర్డర్ చేయడం జరిగింది. కీబోర్డ్ 15వ తారీఖు ఆర్డర్ పెట్టడం జరిగింది. ఇవాళ డేట్ 25వ తారీఖు. ఈ రోజుకి డెలివరీ అవ్వలేదు. నార్మల్ గా వేసుకున్నా కానీ 1-2 రోజులు అయిపోవాల్సింది, దాదాపు 10 రోజులు అయిపోయింది. ఈ రోజు ఆర్డర్ ప్లేస్ చేస్తే రేపు డెలివరీ అన్నట్లు చూపించింది. వెయిట్ చేసాము, అవుట్ ఫర్ డెలివరీ అని చెప్పి మెసేజ్ వెళ్ళింది. అగైన్ సేమ్ సినారియో రిపీట్ అయింది. డెలివరీకి అటెంప్ట్ చేస్తున్నాం బట్ మేము డెలివరీ చేయలేకపోతున్నాము, మీ వైపు నుంచి రెస్పాన్స్ రావట్లేదు అని చెప్పి. మనకు అసలు డెలివరీ పర్సన్ అనే వాళ్ళు కాల్ చేయరు, మెసేజ్ పెట్టరు, మన లొకేషన్ కూడా రారు. అసలు వాళ్ళు డెలివరీకి అటెంప్ట్ చేయరు. కానీ వాళ్ళు ఏదో అటెంప్ట్ చేస్తే మనం తీసుకోవట్లేదు అన్నట్లు క్రియేట్ చేసి డెలివరీ రీస్కెడ్యూల్ చేస్తున్నాం, రేపు వచ్చి డెలివరీ చేస్తామని చెప్పి అంటారు. మనకు ఈ రీసెంట్ టైమ్స్ లో అమెజాన్ వాళ్ళు, ఫ్లిప్కార్ట్ వాళ్ళు డెలివరీ పర్సన్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వట్లేదు. ఒకవేళ మనం కస్టమర్ కేర్ ద్వారా డెలివరీ పర్సన్ కి కాంటాక్ట్ అయినా వాళ్ళు రేపు వస్తామన్నా, రేపు ఇస్తామన్నా, ఈ రోజు కొంచెం బిజీయో, వర్షం ఏదో ఒకటి కారణం చెప్పి రేపు వస్తామని చెప్పి అంటున్నారు. మనం మంచితనంతో రేపటి కోసం వెయిట్ చేసినా కానీ రేపు కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. అటెంప్ట్ చేస్తున్నాము, ఈసారి కూడా డెలివరీ మేము ఫెయిల్ అయ్యామని చెప్పి అన్నారు. స్క్రీన్ షాట్స్ ఎవిడెన్స్ కోసం వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి కూడా రిటర్న్ వెళ్ళినట్లే, అసలు మనకి డెలివరీ అయినట్లు ఒక్క స్టేటస్ కూడా లేదు. పలానా ఐటమ్ పలానా టైంలో డెలివరీ అయింది అని చెప్పిన స్టేటస్ ఒక్కటి కూడా లేదు. డెలివరీ అవ్వకుండా వాళ్ళు అసలు రిటర్న్ ఎలా పంపిస్తున్నా నాకు అర్థం కావట్లా. తర్వాత వాడు నేను ఇద్దరం కలిసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడితే ఆ ఐటమ్ లో సమ్ పర్టికులర్ డ్యామేజ్ ఉంది, ఆ డ్యామేజ్ తో మీకు డెలివరీ చేయడం ఎందుకా అని చెప్పి మేమే దాన్ని సెల్లర్ కి రిటర్న్ చేస్తున్నాము, అతని దగ్గర నుంచి కొత్త రీప్లేస్మెంట్ ఐటమ్ మీకు ఇస్తున్నాం అని చెప్పి అంటున్నారు. అరే మీరు డెలివరీ చేస్తే అది బాగుందో లేదో మేము చెక్ చేసుకొని మేము రిటర్న్ పెడతాం. అసలు డెలివరీ అవ్వకుండా అది డ్యామేజ్ అయింది చెప్పని మీకు ఎలా తెలుసు? పోనీ మీ దగ్గర ఉండే డెలివరీ పర్సన్స్ దగ్గర ఎక్కడో ఒక డ్యామేజ్ అయింది అనుకుందాం, వాళ్ళే వాలంటీర్ గా రిటర్న్ తీసుకెళ్ళి రీప్లేస్మెంట్ కి వాళ్ళే అప్లై చేశారు అనుకుందాం, మనకేదో మంచి చేద్దామని చెప్పి వాళ్ళు కొంచెం మంచిగా రిటర్న్ ఆర్ రీప్లేస్మెంట్ అరేంజ్ చేశారు అనుకుందాం కాసేపు. బట్ ఇంటిమేషన్ అనేది ఉండాలి కదా. ఇంకా మూడో ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నాను. ఇది మన సబ్స్క్రైబర్స్ లోనే ఒకరు ఫేస్ చేశారు. ఒక ఏసీని ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది, కానీ ఏసీ డెలివరీ అవ్వలేదు, రీస్కెడ్యూల్ చేస్తూ వెళ్తున్నారు. అలాగా దాదాపు ఒక 1 week వరకు గడిచిపోయింది. తనకి ఈ రోజు కూడా ఏసీ అనేది డెలివరీ అవ్వలేదు. వెయిట్ చేస్తూనే ఉన్నాడు. డెలివరీ పర్సన్స్ నేను లొకేషన్ లో ఉన్నాను, పర్సన్ కి కాంటాక్ట్ అయ్యాను, బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. కస్టమర్ సైడ్ నుంచి రెస్పాన్స్ లేక మేము దీన్ని రీస్కెడ్యూల్ చేస్తామని చెప్పనే స్కామ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇంటిమేషన్ ఏమీ లేకుండా మనం కాల్ చేసినప్పుడు మాత్రమే దాని స్టేటస్ అప్డేట్ చేయడం, యాప్ లో అది కనపడడం, అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లా. దట్టు ఇలా రిటర్న్ ఆర్ రీప్లేస్మెంట్ మీకు పంపిస్తున్నామని చెప్పిన నెక్స్ట్ డే మాకు రిఫ్లెక్ట్ అయింది, సేమ్ డే కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. వెయిటింగ్. ఇక్కడ నా కన్సర్న్ ఏంటి అంటే టైం. మనకి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న దేనికి ఫాస్టర్ డెలివరీస్ ఉంటాయని చెప్పి, అండ్ మన అర్జెంట్ ఆర్డర్స్ ఏమైనా ఉంటే కాన్ఫిడెంట్ గా ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్ అనే సైట్ లో అని చెప్పి. ఇక్కడ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాం, ఎందుకంటే ఆన్ టైం ఆర్డర్స్ డెలివరీ అవ్వట్లేదు అని చెప్పి. రెండోది చాలా టైం కూడా కోల్పోతున్నాం. ఎవరికన్నా మనం కమిట్మెంట్ ఇచ్చి పలానా పర్టికులర్ ఆర్డర్ మనం ప్లేస్ చేసాం అనుకోండి, అది బిస్కెట్ అయినట్లే. అండ్ సెకండ్ మేజర్ ప్రాబ్లం నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటుంది, డెలివరీ బాయ్స్ చేసే స్కామ్స్
స్కామ్స్ అసలు విపరీతంగా డెలివరీ బాయ్ స్కామ్స్ చేస్తున్నారు. బోత్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ రెండు సైట్స్ లో నుంచి. ఫస్ట్ థింగ్, మ్యాన్ పవర్ లేదు. దీనికి మేజర్ రీజన్ నేను దీని గురించి కనుక్కున్నప్పుడు నాకు తెలిసింది మ్యాన్ పవర్ లేకపోవడం. ఈ సేల్స్ టైంలో కానివ్వండి అండ్ వెదర్ కండిషన్స్ బేస్ చేసుకుని కానివ్వండి, ఆర్డర్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవడం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద రీజన్, ఆర్డర్స్ ఎక్కువ అయిపోయినప్పుడు వీళ్ళకి డెలివరీ చేసే టైం కుదరట్లేదు. రెండోది డెలివరీ బాయ్స్ మీద పెట్టే టార్గెట్ ప్రెషర్, ఇన్ని ఆర్డర్స్ డెలివరీ చేయాల్సిందని చెప్పని. ఈచ్ ఆర్డర్ మీద వాళ్ళకి వాళ్ళ ఇన్సెంటివ్ అనేది అండ్ వాళ్ళ శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని ఆర్డర్స్ ఎక్కువ డెలివరీ చేస్తే వీళ్ళ టార్గెట్ అంత త్వరగా రీచ్ అవుతారు. ఈ టార్గెట్స్ ఎక్కువ పెట్టడం వల్ల వాళ్ళు ప్రెషర్ కి గురవుతున్నారు. కొన్నిసార్లు వాళ్ళకే విసిగెత్తి ఆర్డర్స్ డెలివరీ చేయకుండా కావాలని చెప్పి రిటర్న్ హబ్ కి తీసుకెళ్లిపోతున్నారు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, ఒక 20-25 ఆర్డర్స్ ఈ రోజు డెలివరీ చేయాలనుకోండి, ఇతని బ్యాగేజ్ లో 30-35 ఆర్డర్స్ వేసేస్తున్నారు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఈ హబ్బుల వాళ్ళు. అతనేంటి, తనకి ఎన్నైతే ఆర్డర్స్ అసైన్ చేశారో మినిమం టార్గెట్ వాల్యూ 20-25 అది డెలివరీ చేసేసి రిమైనింగ్ ఆర్డర్స్ అన్ని కూడా వెనక్కి తీసుకుని వెళ్ళిపోతున్నారు. సేమ్ అవి ఫ్రెష్ ఆర్డర్స్ లో కాకుండా నిన్నటి పెండింగ్ ఆర్డర్స్ కింద మళ్ళీ అక్కడ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఫ్రెష్ ఆర్డర్స్ ముందు డెలివరీ చేస్తున్నారు, పెండింగ్ ఆర్డర్స్ అలానే ఉండిపోతున్నాయి. సో ఇక్కడ ఎవరైతే నార్మల్ అకౌంట్స్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటారో వాళ్ళే సజావుగా వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఆర్డర్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళ ఆర్డర్సే బిస్కెట్ అయిపోతున్నాయి. సో మ్యాన్ పవర్ కొంచెం పెంచుకొని దీనికంటూ ఒక ప్రాపర్ రెగ్యులేషన్ ఉండాలి. కాల్ చేయకుండా కాల్ చేశాము అని చెప్పని డెలివరీ వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు. దాన్ని ప్రాపర్ గైడ్ లైన్స్ తో ప్రాపర్ రెగ్యులేషన్స్ తో కంట్రోల్ లోకి తీసుకోవాలని చెప్పనేది నా సిన్సియర్ రిక్వెస్ట్. సరే, వాట్ ఎవర్ హ్యాపెన్ ఈస్ హ్యాపెన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ఆర్డర్ ఎలాగో టైంకి డెలివరీ అవట్లా, మనం ఏం చేద్దాం అంటే ఖచ్చితంగా కస్టమర్ కేర్ కాల్ చేసి ఆర్డర్ ని హరి అప్ మోడ్ లో పెట్టుకోవాలి. రెండోది, మన నియరెస్ట్ హబ్ ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి మనకు డెలివరీస్ అవుతుంది అని చెప్పని వాళ్ళకి కంప్లైంట్ రైజ్ చేయించాలి అండ్ ఒక టికెట్ రైజ్ చేయించాలి. సో దట్ కొంచెం పుష్ అవుతుంది. సేమ్ డే డెలివరీ అవుతుందని చెప్పని మనం గ్యారంటీ ఏమి ఇవ్వలేం. మూడోది, ఒకవేళ మీరు కనుక ప్రీపెయిడ్ అంటే ముందే పే చేసేసారు, అది ఒకవేళ హైలీ వాల్యూడ్ ఐటమ్ అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపాయల పైన ఐటమ్ అనుకోండి, ఈ డెలివరీ బాయ్స్ మీద మీకు ఒకవేళ 2 సార్లు కనుక ఇలాగే పోస్ట్పోన్ అయితే వాళ్ళ మీద నమ్మకం అసలు పెట్టుకోవద్దు. దగ్గర నియరెస్ట్ హబ్ ఏది ఉందో దాని అడ్రస్ తెలుసుకొని నేనే పిక్ చేసుకుంటాను వెళ్ళి అని చెప్పి మీ అంతటా మీరు పిక్ చేసుకోవడం ట్రై చేయండి. ఒకవేళ లో వాల్యూడ్ ఐటమ్ ఏదైనా ఉంటే సరే మీరు రిస్క్ చేసుకోవచ్చు, దానికోసం వెయిట్ చేసి ఇంకోటి ఏదైనా చేయొచ్చు. బట్ హై వాల్యూడ్ ఐటమ్స్ ని మీ అంతటా మీరు రిస్క్ లో పెట్టుకోవద్దు అనేది నా ఒపీనియన్. సో సొల్యూషన్ అలా మన చేతుల్లో ఉండింది. 2 రకాలు, ఒకటి కస్టమర్ కేర్ కాల్ చేసి పుష్ చేయించమంటాం, రెండోది అడ్రస్ మనంతట మనం తెలుసుకొని మనగా మనం దాన్ని ఫాలో అప్ చేసుకోవడం. అతను మన దగ్గరికి వెళ్తామా లేకపోతే అతన్నే బలవంతం పెట్టి ఇంటికి తొందరగా తీసుకురమ్మని చెప్పడం, ఏదైనా కానీ ఇంకా మన ప్రయత్నం మనం చేయాలనేది. అలానే ఇంకొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలనిపిస్తుంది డెలివరీ బాయ్స్ చేసే స్కామ్స్ గురించి. ఒకటి, సిఓడి మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ మనం ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం, 800 రూపాయలు ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి, అతను ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు 880, 890, ఒక 80-90 రూపీస్ ఎక్కువ అడగడం జరుగుతుంది. దాన్ని కూడా మనం వెరిఫై చేసుకోకుండా అతను క్యూఆర్ కోడ్ చూపిస్తే ఫోన్ పేనో గూగుల్ పేనో లేదా క్యాష్ ఇచ్చి పంపించేస్తాం. అలాంటి పొరపాటు అసలు చేయమాకండి. మీరు ఒకవేళ అతన్ని మీరు యాప్ లోకి వెళ్ళి చెక్ చేసుకుని ఎందుకు 80-90 రూపీస్ ఎక్కువ తీసుకుంటున్నారని అడిగినా, నేను ఒక డెలివరీ బాయ్ అనమాట, నాకైతే ఏం తెలియదు, నాకేం చూపిస్తుందో నేను మిమ్మల్ని అడుగుతాను అంతే అంటాడు. ఏది నేను అడిగిన చూపించు అన్నా కానీ ఏం ఎవిడెన్స్ ఉండదు అతని దగ్గర. రెండోది, మీరు క్యూఆర్ కోడ్ కైనా లేదా క్యాష్ అయినా ఎప్పుడు పే చేసినా కానీ ఖచ్చితంగా అతని దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకునే పేజ్ ఉంటుంది. 800 రూపీస్ అతని దగ్గర ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ లో అమౌంట్ పైన క్యూఆర్ కోడ్ 2 మెన్షన్ చేసి ఉంటాయి. దాన్ని మాత్రమే స్కాన్ చేయండి. అతని పర్సనల్ అకౌంట్ కి ఎప్పుడు కూడా పేమెంట్ వేయొద్దు. పర్సనల్ అకౌంట్ కి వేస్తే ఆ అమౌంట్ దగ్గర చాలా రకాల స్కామ్లు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా పర్సనల్ అకౌంట్కి వేయమాకండి, పర్సనల్ ఫోన్ పేకి వేయమాకండి. అతను రెస్పెక్టివ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ క్యూఆర్ కోడ్ చూపిస్తేనే పేమెంట్ చేయండి. రెండోది, ఏ రోజు కూడా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయొద్దు. పికప్ చేసేటప్పుడు కూడా చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. ఏదన్నా ఐటమ్ మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు లేదా పికప్ అరేంజ్ చేసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఫోటో అండ్ వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. ఆ పర్సన్ దాంట్లో రికార్డ్ అవ్వాలి అండ్ ఆ పర్సన్ ఏ వెహికల్ మీద అయితే వచ్చాడో ఆ వెహికల్ ని కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఎప్పుడన్నా మీరు అమెజాన్ కస్టమర్ కేర్ కానీ లేదా మీకు ఏదైనా ఫ్రాడ్ జరిగినా లేదా మీరు కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళినా ఈ వీడియో ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుద్ది. ఈ వీడియో తప్ప మీ మాట ఎవ్వరు నమ్మడు. వీడియో చూపిస్తే కొద్దో గొప్ప మీకంటూ కొంత స్ట్రెంత్ డెవలప్ అవుతుంది. మనం జెన్యూన్ గా మనం రిటర్న్ చేసాము అని చెప్పి. ఎందుకు ఇంట్లో చెప్తున్నానంటే ఈ డెలివరీ బాయ్స్ రిటర్న్ తీసుకెళ్లి ఆ ఐటమ్ ని ఇంటెన్షనల్ గా వాళ్ళు దొంగలించాలని ట్రై చేయకపోయినా కానీ హబ్ లో ఎక్కడో అక్కడ విసిరేస్తారు. అది పర్టికులర్ టైం పీరియడ్ తర్వాత ఏమవుతుందంటే రిటర్న్ మాకు రాలేదు, సో ఈ రిటర్న్ మేము క్యాన్సిల్ చేస్తామని అమెజాన్ ఫ్లిప్కార్ట్ క్యాన్సిల్ చేసి పడేస్తాడు. నష్టపోయేది మనమే. సో మన వైపు నుంచి మనం ఫైట్ చేయాలంటే ఈ వీడియో ప్రూఫ్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. బోత్ డెలివరీ ఏజెంట్ అండ్ డెలివరీ వెహికల్ రెండింటిని రికార్డ్ చేయండి. మూడోది, రిటర్న్ ఐటమ్స్ ని ట్యాంపర్ చేస్తున్నారు లేదా స్వాప్ చేస్తున్నారు. బెంగళూరులో రీసెంట్ టైమ్స్ లో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇలాంటివి. ముఖ్యంగా మొబైల్ డివైసెస్ దగ్గర ఇట్లా జరుగుతూ ఉంటాయి. లోపల వేరే ఐటమ్స్ తో స్వాప్ చేసేస్తారు అండ్ రీప్యాకింగ్ చేసేస్తున్నారు. అంటే పాలిథిన్ కవర్ తో ఆ మిషన్ చాలా ఈజీ, బయట ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. ఒక పాలిథిన్ కవర్ తో కొత్త సీల్ లాగి కొత్తగా వీళ్ళు వేసేస్తారు. అది మనం ఐడెంటిఫై కూడా చేయలేం, ఆల్రెడీ సీల్ బ్రేక్ అయింది అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్స్ లో ఓటీపీస్ ముందుగా ఎప్పుడు కూడా షేర్ చేయొద్దు. ఓపెన్ బాక్స్ చేసుకోండి. ఓపెన్ బాక్స్ చేసి మొత్తం మీరు క్లియర్ గా ఉన్నారు ఇది కొత్త పీస్ ట్యాంపర్ చేసింది అయితే కాదు అనుకున్న సందర్భంలో మాత్రమే మీరు ఓటీపీని షేర్ చేయండి. నాలుగోది, కొంతమంది గిఫ్ట్ చేయడానికి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకుని ఓపెన్ చేయకుండా ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత తీస్తున్నారు. అప్పుడు ఏం చేయలేం, ముందే ఓపెన్ చేసేసేయండి. గిఫ్ట్లు ఇవ్వడాలు, సర్ప్రైజ్ చేయడాలు ఇట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. రిటర్న్ పాలసీ ఉన్నప్పుడే వెంటనే ఓపెన్ చేసి రిటర్న్ ఉంటే రిటర్న్ పాలసీకి పెట్టేసేయండి. ఐదోది, లేబుల్ స్వాప్స్ కూడా పైన ఉండే లేబుల్స్ కూడా వీళ్ళు ట్యాంపర్ చేసేస్తున్నారు. ఇది కూడా అగైన్ బెంగళూరులోనే జరిగింది. బట్
అన్ఫార్చునేట్లీ మనం దీనికి ఏం చేయలేం, ఎందుకంటే లేబుల్స్ మన ముందు వేరే వీళ్ళు వాళ్ళ ఓన్ హబ్బులకు వెళ్ళిన తర్వాత అక్కడ లేబుల్స్ అన్ని స్టిక్ చేసుకుంటారు. ముందు జాగ్రత్తగా ఏంటంటే మీరే ఎప్పటికప్పుడు దగ్గర ఐటమ్ కలెక్ట్ అయినట్లు మెన్షన్ చేశారా లేదా అనేది స్టేటస్ చూపిస్తూ ఉంటుంది. ఆ స్టేటస్ ఒకటికి 2 సార్లు మీరు వెరిఫై చేసుకుంటూ ఉండండి. ఒకవేళ విత్ ఇన్ అ డే అది రిఫ్లెక్ట్ అవ్వకపోతే కస్టమర్ కేర్ ఒకసారి కాల్ చేసి ఇది పలానా పరిస్థితి అని చెప్పని వాళ్ళకి ఇంటిమేట్ చేసేసేయండి. ఆన్లైన్ లో ప్లాట్ఫామ్స్ బాగానే ఉన్నాయి, కింద ఉండే ఏజెంట్స్ అంటే అది హబ్ లెవెల్లోనో డెలివరీ ఏజెంట్స్ లోనో ఎక్కడో కానీ మొత్తం దొంగనాయాలు తయారైపోయారు, మన జోబులు చిల్లేయడానికి తయారైపోయి ఉన్నారు. ఇలా ఇన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటే ప్రాపర్ రెగ్యులేషన్స్ ఎందుకు ఉండట్లేదు, ప్రాపర్ గైడ్ లైన్స్ ఎందుకు ఉండట్లేదు నాకు అర్థం కావట్లేదు. అలానే వీళ్ళు ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో కొత్తగా యాడ్ చేస్తున్న చార్జెస్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. అలానే వీళ్ళు చార్జ్ చేస్తున్న ఎక్స్ట్రా చార్జెస్ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు, మార్కెట్ ప్లేస్ ఫీజు, పేమెంట్ గేట్వే ఫీజు రకరకాలుగా చార్జ్ చేస్తున్నారు. ఇవన్నీ అసలు ఉండకూడదని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే ఎంఆర్పీ ప్రైస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, వీళ్ళు ఆఫర్ తీసుకొచ్చిన తర్వాత ఎంఓపీ ప్రైస్ అవుతుంది, ఆ ప్రైస్ కే వీళ్ళు స్టిక్ ఆన్ అయ్యి సేల్ చేయాలి. కానీ ఈ మార్కెట్ ప్లేస్ ఫీ, ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు, పేమెంట్ గేట్వే ఫీజు ఇలాంటివి ఉండకూడదు. అసలు మరీ దారుణమైన విషయం ఏంటి అంటే ప్రీపెయిడ్, అంటే మనం ముందే పే చేద్దాం అనుకుంటాం కదా, ఇవి పే చేస్తున్నప్పుడు కూడా ప్రీపెయిడ్ ఫీజు, పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీ అని చెప్పి వేసేస్తున్నారు. 30,000 రూపాయలు మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తున్నామా అంటే పేమెంట్ గేట్వే ఒకటి వస్తుంది, ఆ గేట్వే చార్జెస్ కూడా మన మీద వేస్తున్నారు. జనరల్ గా మీ అంతటా మీరు ఒకవేళ ఈ కామర్స్ సైట్ ఏదైనా బిల్డ్ చేసుకున్నా కానీ పేమెంట్ గేట్వేకి ఇంత పర్సెంట్ అని చెప్పి అనేది వెళ్తుంది. రేజర్ పే లాంటి పేమెంట్ గేట్వే అయితే 1.5% చార్జ్ చేస్తుంది, ఫోన్ పే లాంటి పేమెంట్ గేట్వే 1% చార్జ్ చేస్తుంది, గూగుల్ పే కూడా 1.52% వరకు చార్జ్ చేస్తూ ఉంటాయి. సో ఇలా పేమెంట్ గేట్వే చార్జెస్ అనేవి ఉంటాయి, బట్ అది సెల్లర్ బేర్ చేయాలి. ఆ చార్జెస్ అన్ని కలుపుకొని అతను మనకి ఇచ్చే ప్రైస్. బట్ ఇక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఏం చేస్తున్నాయి అంటే ఆ పేమెంట్ గేట్వే ఫీ కూడా మన మీద వేస్తున్నాయి. డబ్బులు కడుతున్నందుకు డబ్బులు తీసుకోవడం అంటే నాకు అర్థం కావట్లేదు. సో ఓన్లీ 3 సజెషన్స్ నా వైపు నుంచి. రెగ్యులర్ ఫాలో అప్ ఉండాలి, ఆన్ టైం డెలివరీ అవ్వకపోతే వెంటనే అప్పటికప్పుడు కస్టమర్ కేర్ కాల్ చేసుకుని ఆర్డర్ ని పుష్ చేసుకుంటూ ఉండాలి. మూడోది దగ్గరలో ఉన్న డెలివరీ హబ్ తో కొంచెం కాంటాక్ట్ పెట్టుకుని కొంచెం ఖరీదు ఉన్న ఐటమ్స్ అయితే మీ అంతటా మీరు ఈవెన్ చంపుకొని వెళ్ళి డెలివరీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ ఇది నా పర్సనల్, మాక్సిమం బయట కొనుక్కోవడానికి ట్రై చేయండి బ్రో. ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో పెట్టుకోవడం వేస్ట్. మరి అంతే, మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియోతో మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒక అవేర్నెస్ మీకు క్రియేట్ చేశానని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కనెక్ట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.